అబద్ధాలను కూడా నమ్మడానికి ఎటువంటి ఆస్కారం కూడా కనిపించడం లేదు. సో ఇక్కడ మేఘా అనేటువంటి ఈ అమ్మాయి వేరే ఒకరితో వెళ్ళిపోయే ముందు ఒక వీడియో చేసి పెట్టింది. ఆ వీడియోలో అఖిల్ తనని టార్చర్ చేస్తూ ఉండేవాడు, తనకి చాలా మందితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వివాహితర సంబంధాలు ఉన్నాయి, ఆ రకంగానే ఆ అమ్మాయిలతో ఉన్నట్టుగా నాతో కూడా ఉండాలి అంటూ చెప్తూ ఉండేవాడు, వేధిస్తూ ఉండేవాడు, కొడుతూ ఉండేవాడు. సో తనతో మ్యారీడ్ లైఫ్ నాకు అసలు నచ్చలేదు, మ్యారీడ్ లైఫ్ ఎట్టి పరిస్థితిలో కూడా మేము ఉండలేకపోతున్నాం తనతో అని చెప్పి ఆ అమ్మాయి వీడియో పెట్టింది. అయితే ఆ అమ్మాయి స్కూల్ కాలేజ్లో కూడా తనతో పాటుగానే చదువుకుని ఇద్దరు అప్పటి నుంచే ప్రేమించుకుంటూ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ స్కూల్ కాలేజ్ వయసు అంటే ఒక 10th వయసు నుంచి చేసుకున్నా కూడా వాళ్ళు 2024లో పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ వయసు ఇప్పుడు ఒక 28 to 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనుకున్నా కూడా ఒక 15-20 సంవత్సరాల ప్రేమ, ఒక 15-20 ఏళ్ల ప్రేమ చివరిగా పెద్దల అంగీకారంతో పెళ్లిగా మారింది. పెళ్లి తర్వాత కూడా చాలా అన్యోన్యంగానే ఉంటారా? వాళ్ళ వీడియోస్ చూస్తే మీరు అఖిల్ అండ్ మేఘా చేసిన వీడియోస్ చూస్తే వా ఇంత మంచి కప్పులా, నిజంగానే పెళ్లి చేసుకొని వీళ్ళలాగా ఉండాలి రకంగా వాళ్ళ వీడియోస్ ఉంటూ ఉంటాయి. కానీ ఈ రియల్ లైఫ్ వేరు అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్గా చూడాలి. రియల్ లైఫ్లో కనిపించేదంతా కూడా కల్పితం. వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టుగా, తన భర్త అంటే తనకి ఎంతో అపారమైన ప్రేమ ఉన్నట్టుగా, భార్య అంటే ఎంతో అపారమైన ప్రేమ ఉన్నట్టుగా వాళ్ళిద్దరు ఒకరి పట్ల ఒకరు చూపించుకునే తీరు, వాళ్ళ వ్యవహారం, ఆ వీడియో మొత్తం కూడా ఆ రకంగానే వావ్ అనిపించే విధంగా ఉంటాయి. కానీ రియల్ లైఫ్కి వచ్చేసరికి ఏమైంది? సో తను నాకు నచ్చడం లేదు, పెళ్లి తర్వాత నుంచి తన బిహేవియర్ మారింది, వేరే ఒక అమ్మాయితో ఆయన సంబంధాలు ఉన్నాయి, వారితో వివాహితర సంబంధాలు కొనసాగిస్తున్నాడు, సన్నిహితంగా ఉంటాడు, నన్ను కొడుతూ ఉండేవాడు, వేధిస్తూ ఉండేవాడు, అందుకే నేను అక్కడ ఉండలేక నేను ఒక కండక్టర్తో లేచిపోతున్నానని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ కండక్టర్తో కూడా ప్రేమ చూడండి, 15-20 ఏళ్ల ప్రేమలో వేరే ఒక అమ్మాయితో ఉన్నాడని చెప్పి తను చెప్తున్న మాటల్లో వాస్తవాలు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలాలి. బట్ వేరే ఒక అమ్మాయితో ఉంది అని చెప్పి తన భర్తను తను మార్చుకోవచ్చు, నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉన్నా. లేదు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వచ్చు, ఆ భర్తని ఆ ప్రేమించిన ఆ ప్రేమని వదులుకోలేక అవసరమైన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళొచ్చు, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వచ్చు, ఇంకేదైనా చేసి ఉండొచ్చు. కానీ ఈ 15-20 ఏళ్ల ప్రేమ బస్సులో కాలేజ్కి వెళ్తూ వస్తున్న సమయంలో 10-15 నిమిషాల్లో ఒక కండక్టర్తో పరిచయం కాస్త ప్రేమగా మారి ఆ వివాహితర సంబంధానికి హోటల్ రూమ్లోకి తిరగడము, భర్త లేనప్పుడు ఇంటికి తీసుకురావడము, ఇలా గడిచి ఆయనతో లేచిపోయింది. అంటే ఇక్కడ తన జెన్యూనిటీ కనిపించట్లేదు అనేది చాలా మంది చెప్తున్న వర్షన్. సో మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. సో అఖిల్ మేఘాల వీడియోస్ మీరు కనుక చూసి ఉంటే నిజంగానే వావ్ అనిపించేటువంటి ఆ రియల్ లైఫ్ జంట రియల్ లైఫ్లో మాత్రం ప్రజెంట్ ఫెయిల్ అయిపోయారు. రియల్ లైఫ్లో మాత్రం ప్రజెంట్ ఇబ్బందికర పరిస్థితినే ఒక సోషల్ మీడియా హాట్ టాపిక్గా మారిపోయారు. సో ఇక్కడ అఖిల్ పైన అనేక ఆరోపణలు చేసింది ఈ అమ్మాయి. మరి ఆరోపణలో నిజాలు ఏంటి అనేది పోలీసుల విచారణ తేలే అవకాశం ఉంది. కానీ ఆ అబ్బాయిని కండక్టర్ని కూడా ఇంటికి తీసుకొస్తూ ఉండేదంట, తరచుగా ఇంట్లో అఖిల్ లేనప్పుడు ఇంటికి వస్తూ ఉండేవాడంట, హోటల్ రూమ్కి వెళ్ళేవారంట, ఇలా రకరకాలుగా ఆ అమ్మాయి కండక్టర్తో తిరిగింది అన్నట్టు కూడా చెప్తోంది. సో స్వయంగా తన మాటల్లో చెప్తోంది, కొన్ని విషయాలు వార్తా కథనాలు కూడా బయటకు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ అఖిల్ని మాత్రం ప్రాణాలతో చంపేయలేదు కాబట్టి ఆ అమ్మాయి గొప్పది అని చెప్తూ ఉన్నారు. కానీ తన ప్రేమ కూడా అదే రకంగా గొప్పది, నిజాయితీ గలది, ప్రేమ చాలా తన అఫెక్షన్, లవ్ అండ్ చాలా ప్యూర్గా ఉండి అనుకుంటే కనుక అఖిల్ ఎటువంటి తప్పుదాలు చేసినా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాల్సిందే, అవసరమైతే తల్లిదండ్రుల దగ్గర వెళ్లాల్సింది, తన పని తన జీవితం చూసుకోవాల్సింది. కానీ ఇంకొకరితో వెళ్ళడం అనేది షీఈ్ నాట్ ప్యూర్, షీఈ్ కంప్లీట్లీ ఒక విషయం పట్ల అడిక్ట్ అయి ఉంది, శారీరకంగా తను ఒక వాంఛని కోరుకుంది కాబట్టి వెళ్ళింది అనేది ఇంకొంతమంది కామెంట్స్ రూపంలో చెప్తూ ఉన్నారు. ఏదేమైనా మేఘా అఖిల్కి సంబంధించినటువంటి ఈ కేసు వ్యవహారం ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది, వైరల్ అవుతూనే ఉంది. సో మీకేమనిపించింది? మేఘాని మీరు సపోర్ట్ చేస్తున్నారా, లేదు అఖిల్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఈ ఇద్దరిలో ఎవరు కరెక్ట్ పని చేశారని మీకు అనిపిస్తోంది? కామెంట్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ యూట్యూబర్ అఖిల్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. తన భార్య ఓ కండక్టర్తో లేచిపోయిన విషయం అందరికీ తెలిసిందే. సో సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిపోయాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా అఖిల్ చూసి కూడా అది షాక్ అయిపోయాడు. అయితే ఇప్పుడు అఖిల్ వ్యవహారం పైన కూడా అనేక రకాల ఆరోపణలు వినబడుతున్నాయి. అయితే అఖిల్ వేరే ఒక అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్త ఆయనకు వివాహితర సంబంధంగా మారింది. అఖిల్ వ్యవహారం పైన కొత్త అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. పెళ్లి తరువాత అంటే ప్రేమించుకున్నారు చిన్నప్పటి నుంచి,
ఆ తర్వాత ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత పెద్దలను ఒప్పించుకొని పెళ్లి కూడా చేసుకున్నారు. అప్పటికే సోషల్ మీడియా కాంటెంట్ క్రియేటర్గా అఖిల్కి మంచి గుర్తింపు ఉంది. ఆయనను చూసి ఈ అమ్మాయి కూడా సోషల్ మీడియాలో వీడియోలు చేయడం స్టార్ట్ చేసింది. దానికి మంచి ఫేమ్ వచ్చింది. కపుల్గా మంచి మంచి వీడియోస్ చేయడం చూస్తున్నాం. అయితే ఈ మధ్యలోనే ఆ అమ్మాయికి చదువుకోవాలని కోరిక పుట్టింది. చదువులో చేర్పించాడు. చదువులో చేర్పించిన సమయంలో వచ్చిపోతూ ఉన్న సమయంలో కాలేజీకి వెళ్తూ వస్తున్న సమయంలో ఓ బస్ కండక్టర్తో పరిచయమై బస్ కండక్టర్తో ఉడాయించేసింది ఈ అమ్మాయి మేఘా. అయితే మేఘా వెళ్ళిపోయే ముందు ఒక వీడియోని కూడా పోస్ట్ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ వీడియో డిలీట్ చేసింది. ఆ వీడియోలో ఏముంది, అఖిల్ వేరే ఒక అమ్మాయిని ప్రేమించాడంట, లేకపోతే వేరే ఒక అమ్మాయితో వివాహితర సంబంధం కొనసాగిందట. పెళ్లి తర్వాత నన్ను టార్చర్ చేశాడు అని చెప్పి అమ్మాయి చెప్తోంది. అఖిల్కి వివాహితర సంబంధాలు ఉన్నట్టుగా అమ్మాయి చెప్తున్న మాటలు ఆ వీడియోలో ఉంది. అయితే ప్రస్తుతానికి ఆ వీడియో డిలీట్ చేసింది. బట్ ఇనిషియల్గా చూసిన వాళ్ళ వీడియోలో ఏ అంశాలు అనేది రకరకాలుగా సోషల్ మీడియాలో రాసుకొస్తున్నారు. కాబట్టి దాన్ని ఆధారితంగానే ఇప్పుడు మనం ఆ మేఘా మాటలేంటో చెప్తున్నారు. సో వేరే అమ్మాయిలతో తనకి సన్నిహితంగా సంబంధాలు ఉన్నాయి, వివాహితర సంబంధాలు ఉన్నాయి. అయితే ఆ అమ్మాయి ఎలాగైతే అఖిల్తో ఉంటుందో అదే మాదిరిగా నువ్వు కూడా నాతో ఉండాలి, అలాగే ఉండాలి అని చెప్పి మేఘాని వేధిస్తూ ఉండేవాడంట. మేబీ వాళ్ళ ప్రైవేట్ లైఫ్లో అలాగే ఉండాలి అని చెప్పి వేధిస్తూ ఉండేవాడు అనేది ఆ అమ్మాయి చెప్పుకొచ్చిందట. ఇక అఖిల్తో మ్యారేజ్ లైఫ్ సంతోషంగా లేదు అని చెప్పి మేఘా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక కోచింగ్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు కండక్టర్తో మేఘాకి పరిచయం ఏర్పడింది. కండక్టర్ రాజు మేబీ. సో కోచింగ్ కోసం డైలీ బస్సులో వెళ్తున్నప్పుడు మేఘా తన బాధలు చెప్పుకుంటూ ఉండేది ఆ కండక్టర్కి. ఇక కండక్టర్తో మెల్లిమెల్లిగా పరిచయం స్నేహంగా మారింది, స్నేహం ప్రేమగా మారింది. అయితే అక్కడ అఖిల్ ఇంట్లో లేని సమయంలో కూడా ఇంటికి తీసుకొస్తూ ఉండేది ఆ కండక్టర్ని. లేదు కండక్టర్తో పాటుగా హోటల్స్కి కూడా వెళ్తూ ఉండేది మేఘా. సో తనతో ప్రైవేట్గా కూడా స్పెండ్ చేస్తూ ఉండేది. శారీరక సంబంధం ఏర్పడింది, ఇద్దరి మధ్య వివాహితర సంబంధం ఏర్పడింది. సో కండక్టర్ పైన ఎలాగైనా సరే ఇక నన్ను నీతో పాటుగా తీసుకొని అఖిల్తో ఉండలేను అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చిందంట మేఘా. ఫైనల్లీ కండక్టర్తో ఆ మేఘా వెళ్ళిపోయినటువంటి సీసీటీవీ ఫుటేజ్ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సంఘటన కూడా ఓ రోజు రాత్రి ఇద్దరు రోజులానే బాగానే ఉన్నారు, కపుల్స్ ఏమంటే ఎటువంటి గొడవలు లేవు, సో అంత సవ్యంగానే ఉందనుకుని అఖిల్ అనుకున్నాడు. కానీ తెల్లవారు లేచి చూసరికల్లా మేఘా కనిపించట్లేదని పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసుల విచారణలో బయటపడింది సీసీటీవీ ఫుటేజ్. అప్పుడు తెలిసింది ఈ మొత్తం వ్యవహారం. మేఘా ఎక్కడికి వెళ్ళింది ఏంటి అన్నప్పుడు ఒక కండక్టర్తో వెళ్ళింది, తనకు నీతో ఉండడం ఇష్టం లేదు, ఇది సీసీటీవీ ఫుటేజ్ చూడు లేచిపోతుందని చెప్పి ఈ వీడియో చూపించారు. ఈ వీడియో చూసిన వెంటనే ఆ భర్తకి గుండె పగిలిపోయింది, వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వచ్చినంత పని అయిపోయింది. కానీ ఇక్కడ చాలా మంది సోషల్ మీడియాలో నేను కూడా ఇదే సమయానికి సంబంధించి మీకు వార్త చెప్పినప్పుడు ఒక విషయంలో మాత్రం ఆ అమ్మాయికి దండం పెట్టాలి. ఏంటా విషయం, అక్కడ అఖిల్ని మాత్రం ప్రాణాలు తీయకుండా వెళ్ళిపోయింది. ప్రాణాలు తీసు డ్రమ్ములో పెట్టడాలో, లేకపోతే పాము కాటేయించి చంపించడాలో, బ్లడ్లో హార్పిక్ ఎక్కించడాలో, లేకుంటే ఏదైనా కొండ ప్రాంతాన్ని తీసుకెళ్ళి తోసేయడాలో, బాయ్ ఫ్రెండ్ని హనీమూన్ అని చెప్పి అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఆ కండక్టర్ని తీసుకొచ్చి అఖిల్ని చంపేయడాలో, ఇవేం జరగకుండా ప్రాణాలతో వదిలేసి వెళ్ళింది అఖిల్ని మాత్రం. ఇక తను చేసినటువంటి ఆరోపణలో నిజానిజాలు ఏంటనేది పోలీసులు తేల్చాలి. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అఖిల్ ప్రమేయం ఏంటి, అఖిల్ ఎలాంటి వాడు, అఖిల్కి వేరే అమ్మాయిలతో సంబంధం ఉందా, అఖిల్ టార్చర్ చేస్తుండేవాడా,